ఏమైంది? ఏమైంది? పోయేటప్పుడు రావుకాలం చూసుకోమన్నారు పెద్దోళ్ళు. ఇంకో 4:30 గంట. 20 minutes అంట. మనం స్టార్ట్ అవ్వాలంటే ఎన్ని బట్టలు సర్దాలో అయ్యే. ఇంకా లోపల ఏమైనా ఉన్నాయా? మరి ఛార్జర్లో వీడిది ల్యాప్టాప్ బ్యాగ్లే, వాడు ల్యాప్టాప్ వేసుకొని వచ్చేస్తాడు. ఈ మేడంకి ఎన్ని కావాలన్నా ఇంకా మొన్న అయ్యే ఓకే. మనం అడిగినా పోవాలంటే బ్యాగులు వేసుకొని పోవడం. ముందు ఏమి కావాలి నీకే? ఏమి యాక్చువల్గా ఈ పాటికి స్టార్ట్ అవ్వాలి, కాకపోతే మా వైఫ్ చాగస్తం పట్టిందనమాట. 4:30 వరకు బయటికి పోకూడదని చెప్పి కండిషన్ పెట్టారు. సో టైం వరకు బయటికి పోకూడదని చెప్పి కండిషన్ పెట్టారు. సో టైం ఇంకా 4:22 అయింది. చూడండి ఎలా చూస్తుంది. ఈ పాపకి 24 గంటలు ఛార్జింగ్ వైర్లు, నా వాచ్లు తప్ప ఆడుకోవడానికి ఇంకో ఎన్ని వస్తువులను సరిపోదు. మొత్తానికి మనమైతే స్టార్ట్ అయిపోయాం గాయస్. కేవలం 200 meters కూడా దాంట్లో అప్పుడే వాళ్ళు స్టాప్ వేశారు మా వాళ్ళు. ఏం కావాలి? డైపర్లు కావాలి. చూసుకో బల్లా ముందుగానే. సో మనమైతే ఇంకా 556 kilometers ట్రావెల్ చేయాలన్నమాట. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. సో మిగతా విషయాలు దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇదే మన ఫస్ట్ వ్లాగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పానీపూరి తినేదానికి వెళ్తున్నాం. బాయ్. ట్రిప్ లో సెకండ్ స్టాప్ అయితే తీసేసుకున్నాం. మా వాళ్ళు పానీపూరి తినాలనిపించిందంట. ఇది ఎలా ఉంటుందో తర్వాత రివ్యూ అయితే లాస్ట్లో ఇస్తా. పానీపూరి అయితే నాట్ బ్యాడ్, ట్రై చేయొచ్చు. కర్ణాటక బోర్డర్లో అయితే తక్కువ కదా. ఎంత ఒకటే. కర్ణాటక బోర్డర్ టచ్ అయినామంటే ఆటోమేటిక్ గా మన ఆంధ్ర కన్నా పెట్రోల్ 10 రూపాయలు తగ్గుతుంది అన్నమాట. దీనికి నాకు ఎన్ని లీటర్ అని తెలియదు కానీ రేంజ్ అయితే తెలుసు. అరౌండ్ 600 kilometers వస్తుంది. రాదు ఆడ అదట్టు వస్తుంది. 600 kilometers కదా వచ్చేది. అయినా కూడా 500 వేసుకో. దేంట్లో దాన్ని చూసి మోసపోద్ది. ఆడ సెకండ్గా తగ్గిపోతుంది అది. సరే కానీ జాను, మనం ఇప్పుడు టెంపుల్కి ఎందుకు పోతున్నాం? పాప గురించి అంటే అంటే ఏదైనా దోషాలు అట్లా ఏదన్నా ఉంటే కదా పోతాయి అనేసి. క్లోజర్ 6:30, ఓపెన్ 6:30 కంటే ఓపెన్. టైం ఎంత ఇప్పుడు? 1:16 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్. ఈ నైట్ వ్యూ అయితే మాత్రం అసలు మామూలుగా లేదు. మేము తప్ప రోడ్డు మీద అసలు ఎవ్వరంటే ఎవ్వరు కూడా లేదు. ఒకవేళ దారి తప్పిపోయినామంటే ఇంకంతే, ఇంకా ఎటు వెళ్తున్నామో అర్థం కాదు. ఇంకోటి ఏమంటే అక్కడ సిగ్నల్స్ లేవు. మెయిన్ థింగ్ రూట్ చూడండి, చాలా క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి మేము. యాక్చువల్గా మా టెంపుల్ అంటే మామూలుగా మనం
ఉంటారు కదా, ఎవరో ఒకరన్నా ఉంటారు కదా అనుకుంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉన్నారు. ఎవ్వరు అంటే ఎవ్వరు లేరు అక్కడ. ఇంకా మనకి 7 ఇంకొక 11 minutes అయితే రీచ్ అయిపోదామని చూపిస్తుంది మ్యాప్ అయితే. మ్యాప్ ఉంది కాబట్టి బెటర్, లేదంటే ఇంకా మేము గోయింది అస్సాం అయిపోయి ఉంటాం. చూడండి ఒకసారి వ్యూ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫైనల్లీ వీఆర్ ఇంటూ యాడికి వచ్చి చిన్నోడా పాపకు డైపర్లు వాచ్ చేయకు వచ్చినాం. ఆడి నుంచి తిరుపతి నుంచా చెప్పు ఎక్కడికి వచ్చావు? ఏం చూడు, ఏమైనా నిద్రపోదు, ఎవరు నిద్రపోనీదు, ఆడే చూడు. నాన్న టైం ఎంత తెలుసా నాన్న? 2:57 అవుతుంది. సో ఇదైతే మేము స్టే చేసిన హోమ్ స్టే అనమాట. చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. నేనైతే రికమెండ్ చేస్తున్నా ఎవరికైనా. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళే ముందుగానే వస్తుంది. ఇదైతే 2.7 kilometers మాత్రమే ఉంటుంది. కమరాంధ్ర సంథింగ్ ఏదో వస్తుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. నాకు అంత ఎగ్జాక్ట్ నేమ్ రావట్లేదు. చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్ హోమ్ స్టే మాత్రం. మాకైతే మార్నింగ్ లేయాలంటే చాలా కష్టమైంది, ఎందుకంటే మేము అరౌండ్ 3 వరకు కూడా మేము డ్రైవింగ్లోనే ఉన్నాము. కాకపోతే తప్పలేదు ఇంకా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మాకు ఒక పూజ ఉందన్నమాట పాప పేరు మీద, ఆశ్లేష బలి పూజ అని. సో ఇంకా దానికోసం అయితే ఇంకా లేవాల్సి వచ్చింది. చూచా చెప్తా, పనస చెట్లు ఈ పక్క ఉండేది పనస చెట్లు, చిన్న చిన్న ఆకులు ఉండేవి. ఇవి మనమైతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకొని ధర్మస్థలికి అయితే బయలుదేరాము. ఎందుకంటే మనం తిరుపతి నుంచి వెళ్ళింది అరౌండ్ 552 kilometers దూరం కదా, అక్కడ నుంచి జస్ట్ 60 kilometers దగ్గరలోనే అనుకుంటా. సో అందుకనేసి ధర్మస్థలికి అయితే స్టార్ట్ అయిపోయాము. నిజంగా చెప్తున్నా, నైట్ రైడ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మొత్తం ఘాట్. ఇంకో విషయం కూడా చెప్పాలి, యాక్చువల్గా ఇది 1 year బ్యాక్ అయింది ప్లాన్. ఇది అంటే పాపకు 1 year లోపలే ఈ ఆశ్లేష బలి పూజ అనేది చేస్తారంట. చేయించాలి అని కూడా చెప్పారు, కానీ మాకు టైం కుదరక, మీకు ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసే ఉంటుంది మన స్టోర్స్ అక్కడ వర్క్. సో దానివల్ల చాలా అంటే చాలా డిలే అయిపోయింది. సో ఇంకా 11th month పెడుతుంది పాపకైతే. సో అందుకన్నా ముందుగానే చేయించాలని చెప్పి అయితే, సో ఇంకా అనుకోకుండా అది కూడా జస్ట్ ట్యూస్డే మార్నింగ్ అనుకున్నాం, ఇంకా ఈవినింగ్కి ఇంకెలాగో వెళ్ళాలి కదా అని చెప్పి అలా స్టార్ట్ అయిపోయి. సో చాలా ఫన్ ఉంది గైస్. కాకపోతే 116కి కూడా ఫుల్ ట్రాఫిక్ అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది చాలా ఫ్రీగా ఉంటుంది కదా, వెళ్ళిపోవచ్చు అని చెప్పి నైట్ రైడ్ పెట్టుకున్నాము. ఇంకా అట్లా కూడా బట్ ఓకే, వీ ఎంజాయ్డ్ అలాట్. నేను యాక్చువల్గా మా బాబుకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మామూలుగా చిన్నపిల్లలు అంత టైం అంటే ట్రావెలింగ్ అంటే కష్టం అవుతుంది. సో మా బాబు మాత్రం హ్యాపీగా కూర్చొని ఆడుకుంటా. సో చాలా బాగా అనిపించింది అనమాట. నేను మామూలుగా సింగిల్గా వెళ్ళడం రొటీన్, ఎందుకంటే నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను, అంటే బైక్స్ మీద వెళ్ళాను. బట్ ఎప్పుడు ఫ్యామిలీతో అయితే ఇట్లా అయితే అంటే ఒక పూజ కానీ టెంపుల్స్ కానీ చాలా తక్కువ. ఫ్యామిలీతో కూడా పూజకి వెళ్ళండి గైస్, ఎవరు వెళ్ళకపోతే. అంటే పూజలకనే కదా, నార్మల్ టెంపుల్స్ కూడా వెళ్ళండి, చాలా ఫన్ ఉంటుంది.
ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, సో అందుకని మీకు చెప్తున్నాను అంతే. ఇక్కడ చూడండి, వ్యూ చూడండి ఒక్కసారి. ఇది ధర్మస్థలికి వెళ్ళే రూట్, ఘాట్ రోడ్ అనమాట. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ కర్వ్స్ కానివ్వండి, రూట్ మిస్ అయ్యారంటే చాలా కష్టము. కాకపోతే ముందుగానే మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి వెళ్ళే వాళ్ళు అయితే, ఎందుకంటే కొంత దగ్గర సిగ్నల్ అస్సలు రావట్లేదు. సో అదొక్కటే మాకు ప్రాబ్లం అయింది, మిగతా అంతా కూల్ వెళ్ళిపోయి వచ్చేసాం. సో ఫైనల్లీ మనం అయితే ధర్మస్థలిలో ఉన్నాము. ఈ టెంపుల్ డిఫరెంట్గా ఉంటుంది అన్నిటితో పోల్చుకుంటే నాకు అనిపించిన ఫీల్ ఇది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.